హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బెల్లంకొండ. అయితే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ని మార్నింగ్ న్యూస్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కాబట్టి లైక్స్ ఎక్కువ మంది చేయాలని చెప్పేసి లైక్స్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి మన అనాలిసిస్ అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. సో ముందుగా ఈనాడు పేపర్లో అప్డేట్లోకి వెళ్దాం. లౌకిక పౌరస్మృతి రావాల్సిందే, ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలున్నాయి, మతం ఆధారంగా భేదం చూపించటం తగదు. మతం ఆధారంగా భేదం చూపించటం తగదు. సో అన్ని ఎన్నికలు ఒకేసారి జరగటం మేలు, దీన్నే ఒకే దేశం ఒకే ఎన్నిక అంటారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఎప్పటి నుంచో తీసుకురావాలని చెప్పేసి అంటా ఉంది. అయితే దీనికి విపక్షాలు మాత్రం పట్టుబడతా ఉన్నాయి, అలా చేయొద్దని చెప్పేసి. సరే చూద్దాం. నిజంగా అటు లోక్సభలో, ఇటు పార్లమెంటుకు, ఇటు రాజ్యసభలో స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి సో నిజంగా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అటు పార్లమెంట్లో కానీ ఇటు రాజ్యసభలో కానీ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అయితే స్వతంత్ర వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన, 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డ్. అంటే ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా 98 నిమిషాలు సుదీర్ఘ కాలం ప్రసంగించలేదు. సో ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 98 నిమిషాలు మాట్లాడి ఎర్రకోట నుంచి రికార్డు సృష్టించారని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇది గమనించాలి, ఇది కాంపిటేటివ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో విపక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందున దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికలన్నీ ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు. 78వ స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కోట బుర్జులపై దేశం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వతంత్ర దినోత్సవంలో పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరుసగా ఇది 11వసారి. సో మునుపెన్నడు ఆయనతో సహా ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘంగా 98 నిమిషాలు సేపు మోదీ ఈసారి ప్రసంగించారు. సో లౌకిక పౌరస్మృతి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో నిజంగా మతంలో వివక్షత, సో ఇవన్నిటిని బేస్ చేసుకొని తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. దేశం మొత్తం లోక్సభలో కానీ అసెంబ్లీ కానీ ఎన్నికలు ఒకేసారి జరిగితే అటు ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉంది. దీనికి విపక్షాలు మాత్రం పట్టుబడతా ఉన్నాయి. లేదు దీనికి మేము ఒప్పుకోము అని చెప్తా ఉన్నారు. సో వీరికి స్పష్టమైన మెజారిటీ ఉంది కాబట్టి చూద్దాం మరి ఇది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది చూద్దాం. ఇంకోటి ఏంటంటే 98 నిమిషాలు సుదీర్ఘంగా మాట్లాడి రికార్డు సృష్టించడం జరిగిందని చెప్పేసి మనం ఈనాడు పేపర్లో చూస్తూ ఉన్నాం. సో భారత్ వికాసం ఎవరికి ఇబ్బంది కలిగించదు, మనం సమృద్ధిగా ఉన్న సమయంలోనూ ప్రపంచాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లలేదు, మనది బుద్ధ దేశం, యుద్ధం మన విధానం కాదు, భారత్ సంస్కారాన్ని శతాబ్దాల చరిత్రను ప్రపంచం అర్థం చేసుకోవాలి, మానవ జాతి సంక్షేమానికి పాటుపడే శక్తి సామర్థ్యాలున్న భూమిగా భారత్ను గుర్తించాలని చెప్పేసి ప్రధాని మోదీ అంటా ఉన్నారు. సో మనం యుద్ధాన్ని ప్రోత్సహించాం అని చెప్పేసి అంటారు. మనది బుద్ధ దేశం కాబట్టి మనం ఏమంటారు ఇలాంటి యుద్ధాన్ని ప్రోత్సహించాం, తర్వాత కుల మత వర్గ విభేదం లేకుండా దేశం ముందుకెళ్ళాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో చూద్దాం. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పంప్ హౌజ్ను ప్రారంభించిన అనంతరం గోదావరి జలాలకు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. రైతన్నలకు రుణ విముక్తి, 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 18,000 కోట్లు జమ. మాట తప్పలేదు, మడమ తెప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. 2026 15 ఆగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇది కథ. అయితే 27 రోజుల్లోనే అన్నదాత ఖాతాలో 18,000 కోట్లు వేసినాం, ఏకకాలంలో రుణమాఫీ చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీనిపైన కూడా బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. ఎందుకంటే 32,000 లబ్ధిదారులు ఉంటే
వారి కోసం 31,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కేవలం 18,000 కోట్లకే జమ చేయటం విడ్డూరంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు విమర్శిస్తూ ఉన్నారు. సో ఎందుకంటే భారీ ఎత్తున కోతలు పెడతా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ నిబంధనలు అదేవిధంగా రేషన్ కార్డు నిబంధనలు కూడా వర్తించేలా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఏదేమైనా ఏకకాలంలో రుణమాఫీ చేసి నిరూపించాం. సో నువ్వు ముక్కు నేలకు రాయాలి, ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలని చెప్పేసి ఘాటు విమర్శలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం విమర్శించారు. సరే, సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2026 వరకు పూర్తి చేస్తాం. రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో వచ్చిన 8 నెలల్లోనే మేము సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసినామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటూ ఉన్నారు. సో దీనికి ఘాటైన విమర్శ, సీతారామ ప్రాజెక్టుని 80% పూర్తి చేసింది మేము, సో మీరు రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి హరీష్ రావు విమర్శిస్తూ ఉన్నారు. సో ఎటకేలకు సో మొత్తానికైతే ఖమ్మం జిల్లా వరప్రదాయని సీతారామ ప్రాజెక్టు కాబట్టి అది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది సీతారామ ప్రాజెక్టు. ఓకే, 17,933 కోట్ల రుణమాఫీ, 22,37,848 ఖాతాల్లో జమ. మూడో విడతలో ఇప్పటికే 4.46 లక్షల మందికి 5,644 కోట్ల విడుదల, సీఎం కార్యాలయం వెల్లడి. సో 17,933 కోట్లు ఇప్పటివరకు రుణమాఫీ జరిగింది. దానిలో 22,37,848 ఖాతాల్లో జమ అయిందని చెప్పేసి సీఎం కార్యాలయం వెల్లడించడం జరిగింది. సో అదేవిధంగా 4.46 లక్షల మందికి 5,644 కోట్లు విడుదలైనాయి మూడో విడతలు అని చెప్పేసి కూడా సీఎం కార్యాలయం వెల్లడించడం జరిగింది. సో కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి. అడ్డగోలు హామీలిచ్చి గాలి వదిలేశారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన, బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శ. సో కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. అడ్డగోల హామీలు ఇచ్చి గాలికి వదిలేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిది అన్నదమ్ముల పాలన అని చెప్పేసి వీరు ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. సో బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. సరే, బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది, అంటే బీసీ కులగణన చేసిన తర్వాతే ఈ ఎన్నికలకు స్థానిక సమరానికి పోవాలని చెప్పేసి భావించడం జరిగింది. అది గతంలో వరంగల్ డిక్లరేషన్లో 25,000 మంది బీసీలను రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చడం జరిగిందని చెప్పేసి అన్నారు. సో వీరు అధికారంలో ఉన్నారు కదా, మరి వీళ్ళకి బీసీలకు 42% రిజర్వేషన్ దిశగా ఎందుకు పనిచేయలేదు వీళ్ళు? ఇప్పుడు కులగణన చేయాలని చెప్పేసి పట్టుబడతా ఉన్నారు. నిజంగా వాస్తవం చెప్పాలంటే బీసీ కులగణన జరిగితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. సో ఇదొక మంచి అవకాశం కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లు పెంచి 25,000 మంది బీసీలను ప్రజాప్రతినిధులుగా ఇచ్చిన మాట ప్రకారం తీర్చిదిద్దాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సో ట్రిపుల్ ధమాకా, ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటి, సగం మంది జీతాల ప్యాకేజ్ 30.30 లక్షల పైనే. ఐఐటీలకు దాని ముందు దూడిపే. 2023 విద్యా సంవత్సరంలో ఐఐటి గచ్చిబౌలిలో ఉన్నది, ఎక్కువ మంది ప్యాకేజీలు రావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా మొదటి స్థానంలో ఉంది ఈ ప్లేస్మెంట్ విషయంలో. ఇయర్ ప్యాకేజీ వచ్చేసి 30 లక్షల పైనే ఉన్నాయన్నమాట. సో నిజంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది. సో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ప్లేస్మెంట్ల విషయంలో. సో ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ చూద్దాం. చేసి చూపించాం, 2 లక్షల మాఫీ హామీ నెరవేర్చాం, హరీష్ సిగ్గుంటే రాజీనామా చెయ్యి. రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా? 17,869 కోట్లు సరిపోతాయా? మీ రుణమాఫీ పచ్చి అబద్ధం, రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డ రేవంత్ అని చెప్పేసి హరీష్ రావు విమర్శిస్తూ ఉన్నారు. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే విపక్షాలు మాత్రం ఘాటైన విమర్శలు ఖచ్చితంగా విమర్శిస్తూ ఉంటాయి. రైతులకు ఉపయోగకరంగా ఉంది, రైతుల రుణమాఫీ మేము చేసి చూయించామన్నా కానీ మీరు దేవుడి మీద ఒట్టేశారు,
తర్వాత మీరే ముక్కు నేలకు రాయాలని చెప్పేసి సీఎం గారిని విమర్శిస్తూ ఉన్నారు హరీష్ రావు గారు, మాజీ మంత్రి. సో 17,869 కోట్లు మాత్రమే మీరు రుణమాఫీ చేశారని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. అదే సీఎం కార్యాలయం మాత్రం 17,933 కోట్లు అని చెప్పేసి అంటా ఉన్నది. సో ప్రాజెక్టులపై 2 లక్షల మాఫీ హామీ నెరవేర్చాం, హరీష్ సిగ్గుంటే రాజీనామా చేయి, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం, మరి మీరు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ల్లో ఎవరొస్తారు, గోదావరి కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం, ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ బీజేపీని బొందపెడతాం. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటం జరిగింది. భద్రాద్రి జిల్లా పూసుగూడెంలో సీతారామ పంప్ హౌస్ ప్రారంభం, పాల్గొన్న బట్టి విక్రమార్క, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం గట్టి విమర్శ చేశారు. ఏంటంటే హరీష్ రావు మీరు రాజీనామా చేయాలి, సిగ్గు శరం సీము నెత్తురు ఉంటే ఇంకా రాజీనామా చేయాలన్నారు. సిద్దిపేటలో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, సిద్దిపేటలో ఉప ఎన్నిక వస్తే గెలిచి చూపెడతాం మేము అని చెప్పేసి అసలు ఘాటైన విమర్శన చేయటం జరిగింది. సో సిద్దిపేటకు పట్టిన చీడపీడ వదులుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీని బొందపెట్టడం ఖాయమని, ఆ సంగతి తాను చూసుకుంటానని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకి విజ్ఞప్తి చేయటం జరిగింది. సో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలి, అండగా ఉంటే అటు బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ బొందబెట్టే కార్యక్రమం నేను తీసుకుంటా అని చెప్పేసి వైరా సభలో వీరు మాట్లాడటం జరిగింది. సో చూద్దాం. త్రిపులార్లో మరో కీలక అడుగు, అటవీ భూములకు బదులు అటవీయేతర భూములు. మహబూబాబాద్లో రాష్ట్రం 160 ఎకరాలు కేటాయింపు, త్రిపులార్ ఉత్తర భాగం నిర్మాణానికి మార్గం సుగమం, త్వరలో కేంద్ర అటవీ శాఖ అనుమతులకు అవకాశం. అంటే మహబాద్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లా అంటారు, రాష్ట్రం అయితే 160 ఎకరాలను కేటాయించడం జరిగిందంట అక్కడ. సో అటవీ భూములు కాకుండా అటవీయేతర భూముల్ని త్రిపులార్లో భాగస్వామ్యం చేయబోతా ఉన్నారని చెప్పేశారు. దీనికోసం కేంద్ర అటవీ శాఖ అనుమతులకు తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. సో వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు, వారంలో గరిష్టం 74 గంటల పని, వారాంతపు సెలవు ఇవ్వాల్సిందే, రోగులు పెరిగితే అదనంగా వైద్యులు నియమించుకోవాలి. ఎన్ఎంసీ టాస్క్ ఫోర్స్ నివేదిక. అయితే వారంలో గరిష్టంగా 70 గంటల పని వీరికి ఉంటుందన్నమాట. వారాంతపు సెలవులు కూడా వీళ్ళకి ఇవ్వాల్సిందే, రోగులు పెరిగితే అదనంగా వైద్యులు నియమించుకోవాలంట. సో నిజంగా ఈ మధ్యకాలంలో వైద్య విద్యార్థులు వారిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వారు నిజంగా మానసిక ఒత్తిడికి కూడా గురవుతూ ఉన్నారు. సో డాక్టర్ కావాలనే లక్ష్యంతో వాళ్ళ తల్లిదండ్రుల కలను సాకారం చేయడానికి వారు డాక్టర్ వృత్తిలోకి వచ్చి మంచి మన్నికలు మంచి వైద్యం చేసి ఆ డాక్టర్ని నిజంగా దేవుడు అంటారు. సో అలా అనిపించుకోవాలని చాలామంది వైద్య వృత్తిని ఎంచుకుంటారు, ముఖ్యంగా విద్యార్థినీలు. సో అలాంటి వారికే ఒత్తిడికి మానసిక ఆందోళనకు గురవుతే వాళ్ళ పరిస్థితి ఏంది? డాక్టర్ కావాలన్న కళ నెరవేరక ముందే జీవేచ్ఛలుగా మిగిలిపోతూ ఉన్నారు. సో నిజంగా ఇదొక మంచి ఎన్ఎంసీ టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది కాబట్టి దీనిపైన అధిక శ్రమ వద్దు అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి దీనిపైన చూద్దాం. డ్రగ్స్ దొరికితే అడ్మిషన్ రద్దు, వర్సిటీలు కాలేజీల్లో నియంత్రణపై సర్కార్ దృష్టి. రేపు కీలక సమావేశం. ఇది నార్కోటిక్స్ సంస్థ. ఇప్పటి నుంచి విద్యార్థులకు కానీ విద్యార్థినుల దగ్గర కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీల్లో కానీ డ్రగ్స్ కనుక దొరికితే అడ్మిషన్ రద్దు చేయబోతా ఉన్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సో ఇదొక నిజంగా శుభపరిణామం. ఈ డ్రగ్స్ అనేది మత్తు మహమ్మారి, గంజాయి, హెరాయిన్ ఇలాంటి మత్తు పదార్థాలు బానిసలకు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు కూడా పోతూ ఉంది. సో దీనిపైన నార్కోటిక్స్ సంస్థ దృష్టి సారించింది. సో నిజంగా అడ్మిషన్ రద్దు చేస్తాం డ్రగ్స్ కనుక మీ దగ్గర దొరికితే అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మంచి నిర్ణయం. ఎడారి బతుకులు, ఉపాధి కోసం నిరుద్యోగులు, కార్మికుల గల్ఫ్ బాట. మంచి ఉద్యోగాల పేరుతో వారిని అక్కడికి పంపి కూలి పనుల్లో దింపుతున్న ఏజెంట్లు. అప్పులు తీర్చే దారి లేక కొందరి ఆత్మహత్య, ప్రమాదంలో చనిపోతున్న వారు మరికొందరు. 6 నెలల్లో 21 మంది కామారెడ్డి జిల్లా వాసుల మృతి, ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు. ఇది చూడరు కథ. గల్ఫ్ కోసం
ఆత్మ గల్ఫ్ బాధితులు నిజంగా ఏజెంట్లు వాళ్ళని టార్గెట్ చేసి విజిటింగ్ వీసా మీద వృత్తి వీసా మీద పంపిస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. సో నిజంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో ఏజెంట్లను నమ్మిపోతారు. కానీ ఏజెంట్లు మాత్రం విజిటింగ్ వీసాలో పంపించి వీళ్ళు మోసం చేస్తారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ బతుకులంతా ఎడారి బతుకులు, అప్పులు తీర్చలేమన్న బాధతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కామారెడ్డి జిల్లాలో 21 మంది ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. సో గల్ఫ్ బాధితులను కూడా దృష్టి సాధించాలి. కానీ ఉత్తర తెలంగాణలో కూడా ఆ పంటలు సస్యశ్యామలంగా పండుతామని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఏమన్నది, వలసలు తగ్గినాయి, గల్ఫ్కి నైనాయి అంటా ఉన్నారని చెప్పేసి గతంలో కేటీఆర్ గారు కూడా అంటం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఎక్కువ మంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గల్ఫ్కి పోతూ ఉన్నారు. సో వీరికి అక్కడికి పోయినా కానీ పని నిమిత్తం వెళ్తే బాగానే ఉంటుంది. కానీ విజిటింగ్ వీసా పర్పస్లో పోయి చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించి వారికి సరైన న్యాయం కూడా చేయాలి. సో మనం ఆల్రెడీ చూసినాం, లౌకిక పౌరస్మృతి రాజ్యాంగ కర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు 78 ఏళ్ళుగా కోరుతున్నది ఇదే. ఇప్పటి మతపర సివిల్ కోడ్ను మార్చాలి. ఒకే దేశం ఒకే ఎన్నికలు నేటి అవసరం. బంగ్లా హిందువుల కోసం భారతీయుల్లో కలత. మహిళలపై అఘాయిత్యాలు బాధిస్తున్నాయి. వేగంగా జరిగే దర్యాప్తుతోనే జనంలో నమ్మకం. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు. వైద్య విద్య కోసం ఇక విదేశాలకు వెళ్ళనక్కర్లేదు. స్వతంత్ర దినోత్సవ సందేశంలో ప్రధాని. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు రాబోతూ ఉన్నాయి. వైద్య విద్య కోసం ఏ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఉక్రెయిన్ ఇంకా కొన్ని దేశాలకి మన తెలంగాణ నుంచి ఎక్కువ మంది వైద్య విద్యార్థులు పోతూ ఉంటారు, రష్యా ఇట్లా. సో 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు రాబోతూ ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి నిన్న ప్రసంగంలో వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా లౌకిక పౌరస్మృతిని కూడా తీసుకురాబోతూ ఉన్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. మతపర సివిల్ కోడ్ని మార్చాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇది నిజంగా మతపర సివిల్ కోడ్ను మారుస్తామని అంటూ ఉన్నారు. చూద్దాం మరి ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరికి నష్టం కలిగిస్తుంది అని చెప్పేసి. ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా తీసుకువస్తామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ, సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే రాష్ట్రంగా మార్చుతాం. విశ్వ వేదికపై తెలంగాణ బ్రాండ్. రైతు కూలీలకు త్వరలో 12,000. గోల్కొండలో స్వతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. నేడు సోనియా రాహుల్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ. పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చ. సో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయాణం అవుతూ ఉన్నారు. సో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు, తర్వాత పీసీసీ, తర్వాత కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి. సో వీటి కోసం మీరు రేవంత్ రెడ్డి గారి బృందం ఢిల్లీకి పోతూ ఉంది. పోయి ఎవరిని కన్ఫర్మ్ చేస్తుంది. అటు పీసీసీ ముఖ్యంగా అందరూ మధయాస్కి గౌడ్ అంటూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో వారికి పీసీసీ పదవి వరిస్తుందా లేదా, దాంతోపాటు పీసీసీ పదవి కోసం సంపత్ కుమార్ కూడా పోటీ పడుతూ ఉన్నారు. సో ఇది నిజంగా ఏ సామాజిక వర్గానికి పీసీసీ పదవి వరించబోతుందో ఢిల్లీ వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత తెలుస్తుంది. సో నమస్తే తెలంగాణ పేపర్లో అప్డేట్ చూద్దాం. మాఫీ అరకొర, రైతు కొరకొర. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు, తేదీలు మారుతూ వచ్చాయి. లోక్సభ ఎన్నికల ముందు ఊరూరా దేవులపై ఒట్టు పెట్టి మరి ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకే దశలో అన్నది కాస్త 3-4 దశలైంది. తొలి 2 దశల్లో మాఫీ కాకపోవడం నుంచి రైతులు ఇంకా తేరుకోక ముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది. అందరికీ చేసేశామని సీఎం ప్రకటించారు. రుణమాఫీ పూర్తి చేశాం. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేశాం. 2 లక్షల రూపాయల రుణాల కోసం 18,000 కోట్లు జమ. నిరుద్యోగులకు ఏటా 60,000 ఉద్యోగాలు. 2 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేశాం. సవాల్కు కట్టుబడి హరీష్ రాజీనామా చేయాలి. బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్. సో ఇది కథ. వరంగల్ డిక్లరేషన్ని అమలు చేసినాం. 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినాం, చేసినామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు
మాట్లాడారని చెప్పేసి వీళ్ళు అనటం జరిగింది. అయితే వీరు 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది, అందరికీ చేసేసామని సీఎం ప్రకటింపజేశారు. సో దీనిపైన హరీష్ రావు ఏమని విమర్శిస్తున్నారో చూద్దాం. మొత్తం 32.5 లక్షల మంది రైతులకు మాఫీ చేస్తామన్నారు, కానీ చివరకు 22 లక్షల మందితోనే సరిపెట్టారు. మరి మిగిలిన రైతుల సంగతి ఏంది? 31,000 కోట్ల మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది, కానీ చేసింది 17,869 కోట్లు మాత్రమే. సగం నిధులు ఖర్చు కాకుండా మాఫీ ఎట్లా పూర్తయిందని చెప్పేసి అంటా ఉన్నారు. 17,869 కోట్లు మాత్రమే. అంటే 32 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే, అర్హులుగా ఉంటే వారికి 31 లక్షల కోట్ల రుణమాఫీ చేస్తామని గతంలో అంచనా వేయటం జరిగింది. కానీ ఇప్పుడు 3 విడతల్లో 17,869 కోట్లు, అంటే సగానికి సగం కోతలు పెట్టారని చెప్పేసి హరీష్ రావు అంటా ఉన్నారు. సో గ్రామాల్లో మనం తెలుసుకున్నాం, రుణమాఫీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో మనం దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. గ్రామాల్లో ఉన్న రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఒక వీడియో చేద్దాం మళ్ళీ. సో ఆవేశంతో రంకలేస్తే అబద్ధం నిజమైపోదు. రైతుకే కాదు, దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మరీ రుణమాఫీని ఎగవేసిన సర్కార్ కేటాయించిన 26,000 కోట్లలోనూ 9,000 కోట్ల కోత. ఇంతలా దిగజారిన దిక్కుమాల సీఎం మరొకరు లేరు. రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపంగా మారద్దు అని చెప్పేసి హరీష్ రావు ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. ఒక సీఎం పట్టుకొని ఇంత పెద్ద మాటలు అంటా ఉన్నారు, గౌరవం కూడా లేకుండా. అబద్ధమే సిగ్గుపడే నీచమైన చరిత్రకు నాంది పలికిన సీఎం. రాష్ట్రానికి పట్టిన చీడ రేవంత్. ఇంత అసభ్యత నిండిన ముఖ్యమంత్రి దేశంలోనే లేరు. రేవంత్ రెడ్డి, నీ భాషను పశువులు కూడా సహించలేవు. హరీష్ మెడలు వంచితేనే నువ్వు రుణమాఫీ చేసినావు అంటూ పల్లా విమర్శించారు. అమరుల స్తూపం వద్ద రేవంత్ ముక్కు నేలకు రాయాలి అంటూ సబిత. దేవుళ్లను మోసం చేసిన పచ్చి అబద్ధాలు కూరు రేవంత్ అని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మూసిని కాదు, ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి పాలి కౌశిక్ రెడ్డి అన్నారు. హరీష్ రావును తిడితే తప్పులు ఒప్పులైపోవు అని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సో ఇది కథ. ఇక ఇదే కథ. వారు వీళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, ఇదే కథ నడుస్తూ ఉంది. సో ఏదైనా రుణమాఫీ ప్రక్రియ రైతులకు ఉపయోగకరంగా ఉందని చెప్పేసి చాలామంది రైతులు అంటూ ఉన్నారు. హరీష్ రావు కూడా ఘాటైన విమర్శన చేస్తూ ఉన్నారు. సో కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఉత్తకోతలు. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల సహకారం. 8 ఏళ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి అంటా ఉన్నారు. గతంలో 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో 7,400 ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసిందని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అప్పుడు శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ గారు వెంట ఉన్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చారు అంతే. సో ఈనాడులో ఉన్న లోపల పేపర్లో ఉన్న అప్డేట్ చూద్దాం. ముఖ్యంగా లౌకిక పౌరస్థితి రావాల్సిందే అని చెప్పేసి ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి తీసుకురావాలి. పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని చోట్ల ఎలాంటి రాజకీయ నేపథ్యంలోని యువతను కొత్తగా రాజకీయాల్లోకి తీసుకువచ్చి కుటుంబ కులవాదాల నుంచి విముక్తి కల్పించాలని యోచిస్తున్నాం. వీరంతా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్ళి ప్రజాప్రతినిధులుగా గెలిచి వస్తే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని చెప్పేసి ప్రగతి కోసం వనరుల పూర్తిస్థాయి వినియోగానికి ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానానికి మద్దతు పలకాలని రాజకీయ పార్టీలు, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకు పిలుపునిస్తున్న కుటుంబ కుల రాజకీయాల నుంచి దేశ విముక్తి కల్పించడానికి ఎలాంటి రాజకీయ నేపథ్యంలోని 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పేసి అంటా ఉన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే పల్లెటూరు నుంచి పార్లమెంటు వరకు అన్నిట్లలో కూడా యువతకి తగిన ప్రాధాన్యత కల్పించాలి. సో యువత రాజకీయాలకు వస్తే రాజ్యాంగం పైన గౌరవం, సో మిగతా అన్నిట్ల విషయంలో అంటే ఎడ్యుకేట్ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. సో మీరు అంటారు బాగానే ఉంది, కానీ యువత రాజకీయాల్లోకి రావాలని చూస్తే మాత్రం వాళ్ళు తొక్కేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎదగనియట్లే. ముఖ్యంగా అంటే మీరు అన్నట్టు మధ్యతరగతి వాళ్ళే రాజకీయాల్లోకి రావాలంటా ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు కూడు గుడ్డ కోసమే పనిచేస్తారు. వారు రాజకీయాల్లోకి రావాలంటే వారిపై ఎంత ఒత్తిడి ఉంటుంది. వారు వచ్చి మంచి చేద్దామనే ఆలోచనలో యువత ఉంటే తొక్కేసే ప్రయత్నంలో ఉంటారు. గ్రామాలలో కానీ నియోజకవర్గాల్లో కానీ
పార్లమెంటు సెగ్మెంట్లో కానీ. సో మీరు చెప్పింది మంచిదే, కానీ యువత రాజకీయాల్లోకి వస్తేనే మంచిది. కాబట్టి యువత అంటే కూడు గుడ్డ కోసం బతికేవారు యువత రావద్దు. కొంచెం డబ్బులుంటేనే నేను చెప్తున్నా యువత రాజకీయాల్లోకి వస్తే మంచిది. డబ్బులు లేకుండా రాజకీయాలు వస్తే మాత్రం ఆగం కావాల్సిందే. సో ఇదొక మంచి నిజంగా యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటాం. మంచి రేవంత్ దృష్టికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపు అంశం. తేజస శాసనసభ ఎన్నికల సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు తమ పార్టీకి కాంగ్రెస్ కేటాయించాలనుకున్న నామినేటెడ్ సహా ఇతర పోస్టుల కేటాయింపు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరామ్ గారు అంటా ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మా పార్టీకి సంబంధించిన యువతకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి వీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి అన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి అని చెప్పేసి కేటీఆర్ నిన్న స్టేషన్ గణపూర్లో ఎవరినో పార్టీలోకి చేర్చుకున్నాం, ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తూ ఉన్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. అక్కడ తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిని ఘాటుగా విమర్శించడం జరిగింది. సో చూద్దాం ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది. 17,900 కోట్లతో రుణం మాఫీనా అంటూ కేటీఆర్ విమర్శిస్తూ ఉన్నారు. సో ఇవాళ మొత్తం రుణమాఫీ ఇదే కథ. ఆంధ్రజ్యోతి చూసినట్టే వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు, వారంలో 74 గంటల కంటే ఎక్కువ పని వద్దు అని చెప్పేసి మనం చూడటం జరిగింది. సో భారత్లో జరిగే కుట్రలో భాగం కావద్దు అని చెప్పేసి వీరు అంటూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక డీజీపీగా నళిన్ ప్రభాబ్, ఆయన ఏపీ క్యాడర్ అధికారి అనమాట. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక డీజీపీగా నియమితులు కావడం జరిగింది వీరు. సో అస్సాంలో బాంబుల కలకలం, 24 చోట్ల బాంబులు అమర్చినట్లు ఉల్పా ప్రకటన. సాంకేతిక వైఫల్యంతో పేలైన భయం అస్సాంలో బాంబుల కలకలం సృష్టించడం జరిగింది, జాగ్రత్తగా ఉండాలి. సో మరొక ముఖ్యమైన అంశం, రాహుల్కు 5వ వరుసలో సీటు, వేడుకల్లో ప్రతిపక్ష నేతను గౌరవించారా, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై మోదీకి గౌరవం లేదంటూ కాంగ్రెస్ ధ్వంసం అంటే వారికి ప్రధాన ప్రతిపక్ష నేతకు కనీసం అవకాశం కూడా కల్పించలేదు, 5వ వరుసలన సీటు కల్పించదని చెప్పేసి విపక్ష నేతలు, ఇండియా కూటమి నేతలంతా విమర్శిస్తూ ఉన్నారు. సో కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిపై దాడి, నిరసనకారుల ముసుగులో చొచ్చుకెళ్లిన 40 మంది దుండగులు, ఆసుపత్రి ఆస్తుల ధ్వంసం. సుమారుగా 1000 మంది 2000 మంది అక్కడ దాడి చేయడం జరిగిందంట. నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. లైక్లు ఎక్కువగా చేయాలని నేను వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.